అన్న చిన్న దెబ్బే అన్న. మధ్యాహ్నం పొద్దున కూడా మేము భయపడ్డాము, కానీ స్పందించారు బాలయ్య గారు కూడా. చిన్న దెబ్బే, దాని గురించి ఏమీ భయపడాల్సినంత అవసరం లేదు. ముఖ్యంగా ఏంటంటే సినీ ఫీల్డ్ మొత్తం స్పందించింది, అది మాకు ఒక హ్యాపీనెస్ మాకు ఇచ్చింది ఈరోజు. అట్లాగే జూనియర్ రెడ్డి గారు, కళ్యాణ్ రామ్ గారు కూడా అలాగే గర్జించాలని చెప్పారు. అలాగే మాకు స్పందన అనేది బాగా అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే అమరావతిలో సినీ ఫీల్డ్ మొదలుపెట్టాడు బాలయ్య బాబు గారు. అంతలోనే ఈ సంఘటన పొద్దున్న నుంచి మేము బాగా భయపడిపోయాం, కానీ ఆ భయంని గుప్పెట్లోనే ఉంచుకుని బాలయ్య గారు మళ్ళీ రేపు షూటింగ్ స్టార్ట్ అయిద్దని లోకేష్ గారు చెప్పిన గారే మాకు ఒక హ్యాపీనెస్ ఇచ్చింది. అంటే కొంతమంది ట్రోల్ చేస్తారంటే మీరు అక్కడ అమరావతిలో షూట్ చేయడం కూడా అమరావతి కూడా ఇష్టం లేదని చెప్పేసి ట్రోలింగ్ చేస్తున్నారు. పనికి మాలిన సైకోల గురించి, బాడీలో ఏం పని చేయని సైకోల గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదన్న. ఇట్లాంటి సైకో మాటలు మాట్లాడే వాళ్ళకి మరీ చెబుతున్నాం, సైకోలుగా ఉండండి. నోరు ఎక్కువైందనుకో నాలుక తెగే రోజులు వస్తాయి. ముఖ్యంగా బాలయ్య జోలి మాత్రం రామాకండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందిస్తారు బాలయ్య గారి గురించి అనేది తెలుసుకోండి. బాలయ్య గారి అభిమాని కూడా జగన్మోహన్ రెడ్డి జై బాలయ్య అని ఆయన నోటి నుంచి కూడా వచ్చిన విషయం మీరు గ్రహించాలి. జగన్ గారికి చెడ్డ పేరు తెచ్చేలోగా అవమాకండి. సైకోల్ని అందరినీ తరిమేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దగ్గరికి కూడా రానివ్వట్లేదు. కానీ మీరు ఇంకా తయారయ్యారనుకో సైకోలుగా, నాలుక అనేది తెగిద్ది అనేది గుర్తుపెట్టుకోండి. అంతే అన్న, కంపల్సరీ ఏంటంటే బాలయ్య విధానం అనేది వేరు. కంపల్సరీగా అది మాట్లాడే విధానం కానీ ఒక డైలాగ్తోనే మాకు ఆదరణ ఇచ్చేది. ఫైట్ల పరంగా కూడా కొన్ని సీన్లు అనేది మేము చూస్తున్నాం, కాబట్టి బాలయ్య గారి ఉంటుంది రియాక్షన్, కాబట్టి ఉంటుంది. స్పందించడం అనేది ఒక హ్యాపీనెస్ ఇచ్చింది. నిన్నటి దాకా కొంతమంది సైకోలు ఎన్నో మాట్లాడినారు, ఏదో విడిపోతారు, ఏదో పార్టీ పెడతారు, ఏదేదో చేస్తారన్న సైకోలకి పుల్ల గుచ్చినట్టు ఈరోజు ఈ స్పందన అనేది మేము చూస్తాం. ఈ సినిమాలో బాలయ్య బాబుకు సో ఆ టైంలో మంచు మనోజ్ గారు కూడా ఉన్నారు. మంచు మనోజ్ ఆయన బాలయ్య బాబు గారు ఇద్దరు కలిసి ఫైట్ అని చెప్పేసి అంటున్నారు. మరి మంచు మనోజ్ ఉంటే ఆ సినిమా ఎలా ఉండబోతుంది? ఒక రేంజ్ లో ఉండిద్ది అన్న. ఈ బాధని మాకు కొన్ని రోజుల్లో ఏదో ఒక టైలర్ బయటకు వదులుతారు, ఏదో ఒకటి ఫోటో కానీ ఏదో ఒకటి వదిలి ఆ బాధను పోగొడతారని మేము అనుకుంటాం. అది మనోజ్ గారు ఎమ్మటిగా స్పందించారు, కాబట్టి విధానం అనేది బాగుంది. అదే జగపతి బాబు గారికి ఎప్పుడైతే ఇండస్ట్రీలో సినిమాలు లేని టైంలో మంచి అవకాశం వచ్చింది, దాని తర్వాత స్టార్ మారారు. ఇప్పుడు మంచు మనోజ్ కూడా అట్లా మారుతారు. కంపల్సరీ అన్న, బాలయ్యతో అంటేనే ఒక చరిత్ర మారిద్ది ఎవరికైనా. కానీ బాలయ్యతో అడుగు పెట్టిన, బాలయ్య అవకాశం ఇచ్చాడంటేనే అదొక పెద్ద ఆనందంగా ఫీల్ అవుతారు. ఏ హీరో అయినా కానీ, ఏ విలన్ అయినా కానీ, ఏ సైడ్ క్యారెక్టర్ అయినా కానీ. రేపు మార్నింగ్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందన్న, ఆపేది ఏం లేదు. బాలయ్య గారు బాగానే ఉండారని మెసేజ్ వచ్చిందన్న మాకు. ఓకే సార్, ఒక్క మాటలో బాలయ్య గురించి, ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన సేవా గుణం గురించి ఏం చెప్తారు? జై అనే పదం ఉంటుంది చూసావా, ఆ పదం ఒక్కటే చాలు. జై బాలయ్య అని 1-4 సార్లు అనగలుగుతాం. అదొక్కటే ఆయనకు ఆదర్శం, నిదర్శనం. ఏదైనా కానీ జై బాలయ్య ఆ పదం వచ్చిందంటే అది చాలు, చరిత్రలో నిలబడిపోతారు. సార్ ఫైనల్ గా ఒక క్వశ్చన్, ఇప్పుడు ఎవరైనా హీరోలు ఏమైనా దెబ్బ తాకిందంటే ఒక రోజులో, 2 రోజులో, నెలను ఆగుతారు కదా, అలాంటిది ఆయన నెక్స్ట్ డేనే మళ్ళీ షూటింగ్ వస్తా అనడం ఏంటి? మరి అదే కదా బాలయ్య అనేది. అందుకేగా బాలయ్య అనేది, జై బాలయ్య అనేది. అందరూ స్పందించారంటే, ప్రతి హీరో లో ఏమైంది, ఎట్లా ఉంది అని అన్నారంటే అది చాలు ఆయనకి ఉదాహరణ. ఆయనకు దెబ్బ తాకినందుకు ఒక అభిమానిగా మీకేమన్నా? నాకు పొద్దున బాధేసింది, కానీ మధ్యాహ్నం నుంచి నేను రెడీ షూటింగ్ అన్నాడు చూసావా, అది నరాలు కదిలిచ్చేసింది. జై బాలయ్య అనేలా చేసింది. ఓకే సార్.